దేవుని వైపు చాపబడి ఉన్నది. హల్లెలూయా. అయినప్పటికీ నా ప్రాణము ఓదార్పు నొందక ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఒకసారి శ్రమలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి కూడా మనం ఓదార్పు పొందలేం. ఎంతో భయంకరమైన స్థితిలో పడిపోతూ ఉంటాం, ఎంతో కష్టకాలంలో పడిపోతూ ఉంటాం, ఎటు తోచని స్థితిలో వెళ్ళిపోతూ ఉంటాం. అయినప్పటికీ ప్రతి ఒక్క పరిస్థితిలో దేవుడు మనకి తోడై ఉంటాడు. ప్రతి ఒక్క కష్టాన్ని దేవుడు మన చెయ్యి పట్టుకొని దాటించి వేస్తాడు. హల్లెలూయా. ప్రభు మనతో ఉంటాడు. ఆసాపు తన జీవితంలో దేవునిపై ఎంతగా ఆధారపడ్డాడంటే, ఎలుగెత్తి దేవుని స్తుతించేవాడు, ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేసేవాడు, ఎలుగెత్తి దేవుని గణపరిచేవాడు. హల్లెలూయా. అయితే ఆపత్కాలమందు దేవుని వెతుకుతూ కూడా అంటున్నాడు, నా ప్రాణము ఓదార్పు పొందనొల్లగా ఉన్నది. హల్లెలూయా. ఓదార్పించేవాడు ప్రభువే. ఓదార్పించేవాడు ఎవరండి? ప్రభువే. నీకు